ఇంకో మంచి సామెత ఈనూరుకోవాలి. ఓహో అన్నా, నేను తెలుగు ముచ్చట్ల ఛానల్ నుంచి వచ్చాము. ఇప్పుడు మనకి ఫ్రీ బస్ పెట్టి సంవత్సరం అవస్తుంది. దీనివల్ల మీకు ఏవైతే లాభాలు అనుకుంటున్నారో, ఏ నష్టాలు ఫేస్ చేశారో మీ మాటల్లో తెలుసుకుందాం అని వచ్చాను. ముందుగా మీ పేరన్నా? నా పేరు శ్రీనాథ్ అండి. ఓకే. అయితే ఫ్రీ బస్ ఎట్టడం వల్ల లాభాలు ఏమీ లేవండి, అన్ని నష్టాలు తప్ప. ఎందుకంటే ఇది వరకు జనాలు అందరూ ఎక్కువరు, మగవాళ్ళు అందరూ బైకులు కొనుక్కున్నాక ఆటోలు ఎక్కడం మానేశారు. ఇందులో సగం మంది లేడీస్ కూడా బైకులేనండి. అది కాక ఇప్పుడు ఎక్కేదే లేడీస్ అండి ఆటో, జెంట్స్ ఎవరు ఎక్కరు. ఒకవేళ ఎక్కిన పేషెంట్లు ముసలోళ్ళు తప్ప ఆటో ఎక్కువ ఎవరు లేరు. ఈ ఫ్రీ బస్సు మాకు ఎక్కి వాళ్ళు బస్సులకు ఎక్కుతారు. జనాలు ఎలా ఉన్నారు బస్సుల కోసం. ఆల్రెడీ ఇప్పుడు 2 బస్సులు వెళ్ళి అదే వెయిటింగ్ లో ఉన్నారు. ఆటో వాళ్ళు అందరూ నష్టపోయారండి. మీరు రోజు ఫ్రీ బస్ ఎట్ట ముందు ఎంత వరకు వ్యాపారం చేసేవారన్నా? అర్ధ పరద ఏదో మాకు కస్టమర్ సుఖం అలాగా అయ్యేదండి. ఇప్పుడు అది కూడా లేదండి. పొద్దున్న నెడితే సాయంత్రం వరకు చదవలేదండి. అలా బల్లెట్టుకుని ఉంటున్నారండి. నేను తెలంగాణ 4 గంటలకి అది కష్టం మీద ఒక ట్రిప్ వేసానండి. 2వ ట్రిప్ దిక్కులేదండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొత్త కొత్త పథకాలు ఏదో తీసుకొద్దాం అనుకుంటుంది. దీని పథకాల గురించి అయితే నాకు తెలియదండి. గవర్నమెంట్ పథకాల గురించి తెలియదండి. మరి ఇప్పుడు మీకు ఏ విధంగా లాభం చేకూరుతుంది అంటే? చెప్పండి, ఎక్కిన కస్టమర్లు కూడా ఆర్టీసీ డ్రైవర్లు తిట్టుకుంటున్నారు, గవర్నమెంట్ తిట్టుకుంటున్నారు, అందరినీ తిట్టుకుంటున్నారండి. ఆ ఫ్రీ బస్ పెట్టి మమ్మల్ని నాశనం చేసి పెట్టి ఖాళీగా తిరుగుతున్నారు జనాలు. అది అంటే ఇప్పుడు మీరు అంటే ఏ ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తుందండి, మనకున్న గవర్నమెంట్ ఆదాయం లేదు. అవును. ఉన్న ఆదాయంలో కూడా ఫ్రీ ఇస్తే ఇంక మన గవర్నమెంట్ ఇంకా డెవలప్మెంట్ అలాగవుద్దండి. అవును. ప్రస్తుతం ఉన్నదంతా తెలంగాణలో పోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు. మరి ఏమీ లేనప్పుడు ఎలా చేయడం ఏంటండి గవర్నమెంట్? మీరు ఏ రూట్ వెళ్తారన్నా? మాకు కిరాయిలు ఎక్కడికున్నా ఆ రూట్ ఈ రూట్ ఏం లేదండి. ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తామండి. అది యాక్చువల్ గా ఆటోలు అన్ని పెరిగిపోవడం వల్ల ప్రతి ఊరికి ఇందులో చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి ఉద్యోగాలు తీసి 2000 టైంలో సత్సరోళ్ళకి ఉద్యోగాలు తీసి ఆటోలు ఇచ్చి అలాగే ఆటోలు ఆయనే పెంచాడు. ఆటోలు పెంచింది కూడా ఆయనేనండి. ఆటోలు కూడా ఎక్కువండి. ఒక 2 దగ్గర 4-5 ఆటోలు అవుతున్నాయండి. ఒక 2 టికెట్ల దగ్గర ఎవరు ఆటో కట్టించి కిరాయి ఇచ్చి వాళ్ళు ఎవరు లేరు. సర్వీసేనండి, ఎక్కడికి వెళ్ళినా సర్వీసే. అదండి ఆటో బస్. ఇప్పుడు మీకు ర్యాపిడో కూడా ఉంది మన రాజమండ్రి ఉందండి. ఇప్పుడు దానివల్ల కూడా మీరు చాలా పోయిందండి. దానివల్ల అంటే ర్యాపిడో అంటే ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ఆ టైంలో అలాంటి చోట ర్యాపిడో ఖాళీ లేకుండా తెస్తుంది. ఇప్పుడు 2 గంటలకు 3 గంటలకు ఒక 20 రూపాయల కిరాయి, 30 రూపాయల కిరాయి పడింది అనుకోండి. ర్యాపిడోకి ఎక్కడ పని అవుతుంది మాకు. దాని వల్ల కూడా మీరు ఒక సైడ్ వెళ్తే మళ్ళీ ఇంకో సైడ్ ఖాళీగా వస్తుంది. అంతేనండి, 1 సైడ్ వ్యాపారం అండి. ఎక్కడికి సైడ్ వ్యాపారమే మీకు ఇదంతా. అదైనా స్టాండ్ కనుక మాకు ఫుల్ గా రావాలి, 10 మంది ఎక్కాలి, 8 మంది ఎక్కాలని మాట్లాడుకుని వెళ్ళమేనండి. అంటే ఇప్పుడు ఎలాగో మనకు పుష్కరాలు కూడా దగ్గరలో ఉన్నాయి. దీని గురించి మీకు అంటే యాక్టివ్గా నాకు తెలిసింది ఏంటంటే పుస్తకాలు అన్నారు కానీ చెప్తున్నాను. ఇప్పుడు రాజమండ్రిలోనే ట్రాఫిక్, ఎక్కడికి వెళ్ళాలన్నా గంట పడుతుంది. 3 కిలోమీటర్ల గంట పడుతుంది. అదే పుస్తకాల్లో అయితే ఇంకా మనుషులు వెళ్ళలేరండి. ఊళ్ళో బైకులు ఏంటి, కార్లు ఏంటి, ఆటోలు ఏంటి, బస్సులు ఏంటి, కాలేజీ బస్సులు ఏంటి అయ్యండి. అంటే మీకు అంటే ఏ విధంగా పుష్కరాలకు వచ్చే ఆలోచన బట్టి మీరు గవర్నమెంట్ నుంచి ఏమైతే కోరుకుంటున్నారో ఏదైనా పుస్తకాలకైతే మేము కోరుకోవడం ఏముందండి. ఇప్పుడు సిటీ లోపల ఉన్న వాళ్ళం, బయట ఉన్న వాళ్ళం కాదు. ఇప్పుడు మేమే ఆటో గ్యాస్ కొట్టించుకోవాలన్నా 4 కిలోమీటర్లు వెళ్ళాలి. లాలాచెరువు వెళ్ళాలి. లాలాచెరువు వెళ్ళాలంటే వెళ్తే ఏ విధంగా వెళ్తారు, రావడానికి మళ్ళీ లోపల రావడానికి మళ్ళీ అదో తలపోటండి మాకు. అవును. అదే. ఓకే. మీకు అంటే మనకి రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా చాలా చాలా దారుణంగా అండి. చాలా దారుణం అండి. ఓకే. ఒకప్పుడు 25 సంవత్సరాల కింద నేను సీతానగరం 25 కిలోమీటర్లకి అరగంట పట్టిందండి ఆటోకి. ఎందుకంటే రోడ్లు ఖాళీగా ఉంది, సింగల్ రోడ్ అయినా. ఇప్పుడు వెళ్ళకి 1.5 గంట పడుతుందండి. దారిపున్న ట్రాఫిక్ అండి. మనకంటే ఏ విధంగా చేస్తే కొంచెం బాగుంటదని మీ అభిప్రాయం ఏంటంటే? నాకైతే ఆలోచన లేదండి. అది పెద్దలో చేయాల్సిన పనులండి. మీరు అడిగారు కనుక ఇది విషయం ఏంటి ఎలా ఉంది, మీ కష్టం ఏంటి, మీ సుఖం ఏంటి అని అడిగారని చెప్తున్నాను. ఓకే. థ్యాంక్స్ అండి. ఓకే. నా పేరు కొబ్బరి శశి. గోకవరం స్టాండ్ అన్న మీది? ఆర్టీసీ గోకవరం బస్ స్టాండ్, ఆర్టీసీ సెంటర్ పాయింట్. ఓకే అన్న, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయింది కదా ఫ్రీ బస్ స్టార్ట్ చేసి, దీని మీద మీ స్పందన ఎలా ఉందన్న? స్పందన ఉందండి. ఆటో కార్మికులు చాలా దెబ్బ అయ్యారు దీని వల్ల. ఇప్పుడు ప్రజలు ఎవరు అడగలేదండి, వీళ్ళు అధికారం కోసం వీళ్ళు పెట్టారు. ఈ రోజు ప్రతి 10 మంది ఆడవాళ్ళు తిడుతున్నారు కూడా ఫ్రీ బస్ అని. వాళ్ళు కట్టుబడి వాళ్ళు లేదండి, ఇక్కడ ఛార్జీలు తగ్గించేనా జనాలు తెప్పిలాగా చేయమని ప్రజలు చాలా మంది కోరుకుంటున్నారు. దీని వల్ల ఉపాయం ఏంటంటే ప్రజలకే ఆడవాళ్ళని తీసుకొచ్చి బస్సు ఫ్రీ పెట్టిన తర్వాత
చాలా మందికి ఉపాధి పొంది ఆటోలకి. ఎందుకంటే పక్క గ్రామాల నుంచి వచ్చే ఆటోలు కూడా ప్రతి గ్రామాలకు కూడా బస్సు వేస్తారు. లోపలికి కూడా డైలీగా 1 ట్రిప్ 2 ట్రిప్లు గ్రామాలకు తిరుగుతున్న బస్సు. దీని వల్ల ఏమంటే అక్కడ బతికే ప్రతి కార్మికుడు, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజుని చాలా మటుకు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బంది అంటే ఇంకేమందంటే ఈ రోజు ఫైనాన్స్ కట్టుకోవాలి, భార్య పిల్లలు పోషించుకోవాలి, అనేక బాధలతో ఉన్నారండి. అవునమ్మా. ప్రతి వాళ్ళు ఆయనకి ఇప్పుడు గత గవర్నమెంట్ ఉంది, జగన్ గారి గవర్నమెంట్, బస్సులు ఫ్రీ లేదు. 15,000 రూపాయలు మాకు వేసి 10,000 రూపాయలు వేసి మాకు పోలీసు వారు కేసులు కూడా రాసేవారు కాదు వేగించు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవాళ రాయబడి సిటీలో పోలీసు వాళ్ళు ఆపడం, వేకెన్సీ వల్ల కేసులు రాయడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు కాగితాలు ఉన్నాయి లేదంటే ఇప్పుడు పరిస్థితులు పెట్టి ఎవరికి కాగితాలు లేకపోతే ఉండలేదు. చేయించుకున్న తోమతికి ఈయన 15,000 వేసాడు మొన్న. ఎవరు చంద్రబాబు నాయుడు గారు 15,000 అయితే కాగితాలు రేటుకి రావడం. ఇన్సూరెన్స్ 10,000 అండి. బ్రేక్ వెళ్తుండే బ్రేక్ వెళ్తుండే 4,000 రూపాయలు అవుతుంది బ్రేక్ కి. ఎలా పెట్టాను తీసుకుంటున్నారు. ఎన్నో చేస్తా ఉంటాయి. ఎవరికన్నా వాళ్ళు తినే చేస్తారు, ఎవరు చేయలేని పనులు చేస్తున్నారు. కానీ ఉపాధి పోవడంలో ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఆటోల విషయంలో ఆలోచించాలి. ఈ బస్ అనేది తీసేయమని అంటాం కదండి. ఫ్రీ బస్ తీసేసి జనాలకు మహిళలకైనా పురుషులకైనా రేటు తగ్గించి ఇప్పుడు 50 రూపాయలు రేటు ఉంది, 30 రూపాయలు చేయమనండి. ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు కదండి. అన్ని కోట్లు పెట్టే కష్టం నడిపికంటే ఏదో కొద్ది గొప్ప మీకు న్యాయం జరుగుతుంది కదా. మీరు అధికారంలో రావడానికి గత గవర్నమెంట్ ఎలా చేసిందని, మీ గవర్నమెంట్ ఎలా చేసిందని ఫీజు పెట్టడం వల్ల ఇలా నష్టపోయేది ఎవరంటే అంటే మీరు టికెట్ ఛార్జీలు తగ్గించి ఉంచితే బాగుంటదని మీరు అంటారు. నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే మీరు ఎలా ఫ్రీ అన్నారు, ఫ్రీ వల్ల నష్టం ఏంటంటే ప్రధానమైన భారం. అదేం మీరు ఇంట్లో నుంచి ఏ గవర్నమెంట్ తీసుకొచ్చి పెడతారు. 20 రూపాయల ఈ టికెట్ ని 10 రూపాయలు చేసి అది కరెక్ట్ అండి. ఫ్రీ బస్ కాకుండా ఎందుకంటే ప్రతి వాళ్ళు బాగుండాలి. ఇవాళ జనాల దగ్గర 1 రూపాయి లేకుండా ఉందండి. ఆటోమేటిక్ లేదండి. ఆటో పరిస్థితి ఎలా ఉందంటే సందర్శకుడికి ఈ రోజు పరిస్థితి మొన్నదాకా 500-600 సంపాదించుకుంటే వాళ్ళు ఆగిపోయి ఈ రోజు తక్కువ అనుకుంటే 300-400 వస్తుందండి. ఇప్పుడు మన రాజమండ్రిలో ఆల్రెడీ ర్యాపిడో కూడా రావడం వల్ల దానికి కూడా దాని వల్ల ఎక్కువ ఇబ్బంది అండి. సింగిల్ గా వస్తున్నారు, ర్యాపిడ్ బుక్ చేసుకుంటున్నారండి. అవును, వెళ్ళిపోతున్నారు. అది చదువుకున్న వాళ్ళు కొన్ని కాబట్టి పల్లెటూరు నుంచి కొంతమంది తెలుగులో ర్యాపిడ్ బుక్ చేస్తారు. కానీ ప్రతి కుర్రాడు ర్యాపిడ్ ఉన్నవాడు సెలవు చేతులు ఉంటే ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అది ఏ టైం నైట్ వల్ల పగలదు. దాని వల్ల సగం నాశనం అయిపోయింది. ఆ ర్యాపిడ్ వల్ల సగం నాశనం అయిపోయింది. ప్రతి దాంట్లో కూడా ఇవాళ ఆటో కార్మికులకి అన్యాయమే జరిగింది కానీ న్యాయం జరగలేదు. ఈ విషయంలో గవర్నమెంట్ అంటే మనం గవర్నమెంట్ చెప్తాం, మనం గవర్నమెంట్ దాకా ఈ సమస్యను తీసుకెళ్దాం అన్నా. ఇప్పుడు మనకి ఏ విధంగా చేస్తే బాగుంటదని మీ ఉద్దేశం అన్న? ఆ విధంగా లేదండి, తీస్తే ఫ్రీ బస్ మొత్తం తీసేదండి. లేదా మీరు చెప్పినట్టు మీకు ఒక ముక్క చెప్పాను కాబట్టి ఛార్జీలు తగ్గించి తీసుకోండి. అంటే చాలా మంది ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఫ్రీ బస్ ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, తీసుకున్నారు కూడా. ఇవాళ బస్సు కొట్టుకుంటున్నారు. డైలీకి ఎందుకు కూడా అవుతుంది చూస్తాండి. ఆడవాళ్ళు తప్పించుకోండి ఒకసారి బస్ స్టాండ్ లో, మహిళలు తప్పించి పురుషుడు ఎవరు ఎక్కట్లేదు. ఫ్రీ బస్ అండి ఒక్కడు ఎక్కట్లేదండి. మగవాడిని ఎక్కడట్లేదండి. ఎటువంటి దారి ఉండలేదు. డబ్బులు ఇచ్చుకున్నాడు దారి లేదు, డబ్బులు లేని వాళ్ళకి దారి ఉంది అక్కడ బస్ లో. వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, సీటేసుకుంటున్నారు సీట్ల కోసం. ఇప్పుడు మనకి 1 సంవత్సర కాలంలో పుష్కరాలు ఉన్నాయి. మన రాజమండ్రి అలా చాలా డెవలప్ అవుతుంది చేస్తున్నారండి. ఇప్పుడు మనకి ఆటో కార్మికులకి ఇబ్బంది లేకుండా ఈ పుష్కర కాలంలో మనం ఏం చేస్తే బాగుంటదని మేము అడిగేది ఒక ఆటో కార్మికుడిగా నేను అడుగుతున్నానండి. ఇవాళ రేపు మాకు లోపలికి వచ్చి వ్యాపారం చేసుకున్న అవకాశం మాకు ఇవ్వాలి. ఎందుకంటే పుష్కరాల్లో కూడా లోపలికి ఎంట్రన్స్ రేవు దగ్గర కలగండి. అయితే గోకర్ బస్ స్టాండ్ కానివ్వండి, ఆ దేవుడు చెప్పాను అక్కడ ఇక్కడ బతుకు ఆటోలు ఇంచుమించు రాయమండ్రి బతికే ఆటోలో 40-30 వేల మంది బతుకున్నారు కార్మికులు అంటే. ఈ 40-30 వేల మందికి కార్మికులకి న్యాయం చేయాలి. ఇప్పుడు పొరుగుల నుంచి ఆటోలు వచ్చిన వాళ్ళకు ఒక పబ్లిక్ అక్కడ దింపేస్తే అక్కడ మేము తోడుకుంటా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి లాలాచోర మారుమూల సెంటర్ ఈ పక్కకి ఇచ్చి వదిలేయండి వాళ్ళ పద్ధతులు. మనకి 15 రోజులు కూడా మంచి బిజినెస్ టైం మీకు బిజినెస్ టైం అండి. అప్పుడు ర్యాపిడ్ వల్ల మనం ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటది అంటారా? మరి ర్యాపిడ్ వేరే విషయం అన్ని ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడ నుంచో కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు. దాని మీద 12 రోజులు దాని మీద ఎక్కడ ఖర్చు కదండి. జనాలు కూడా ఇబ్బంది మనం ఆలోచించాలి. మన ఒక్క రాష్ట్రమే కాదు కదండి, మన 24 రాష్ట్రాల నుంచి జనం వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ 12 రోజులు అంతా మనమే తినేయాలండి. ఆ 12 రోజులు వాళ్ళు కూడా తింటారు. దాని తర్వాత కూడా దాని గురించి ఆలోచించండి. ఆ ర్యాపిడ్ గురించి కూడా 12 రోజులు అంటే 4 వస్తారు కదా, 4 రూపాయలు వస్తాయండి ఆ 12 రోజులు. దాని మీద ఏంటంటే వాళ్ళు తినొచ్చు మనం తినొచ్చు. కానీ ఏదైనా
పుస్తకాలు అయిన తర్వాత వాటి గురించి కూడా ఆలోచించాలి, ర్యాపిడ్ గురించి కూడా. అంటే మీరు పుష్కరాల సమయంలో కొంచెం లోపల వరకు కూడా మాకు ఎలా ఇస్తే బాగుంటదని మీ అభిప్రాయం. అంతేనండి. కింద పుస్తకాలకు ఏం చేశారండి మమ్మల్ని చాలా ఇబ్బంది అయిపోయింది. బేకేశ్వర్ లెక్క పెడతారు ర్యాపిడ్ టికెట్లతో 10 మంది 12 మంది వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటాం సర్వీస్ మినిమం ఛార్జ్ తీసుకుంటున్నాం అండి. అంటే అప్పుడు ఫ్రీ బస్సులు లేవండి. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇవ్వాలి. వాకర్ బస్ దిగిన మహిళలు కూడా కాంప్లెక్స్ కి ఇక్కడ మమ్మల్ని అడుగుతున్నారు ఆటోలు ఫ్రీ బస్ ఉందా అని. అంటే అంత దగ్గర అయిపోయింది ఆటోలు బట్టి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత డిస్టెన్స్ కి ఇంత డబ్బులను పెడితే బాగుంటదని మీ అభిప్రాయమా? లేదంటే బాగుంటదండి, అది కరెక్ట్ అండి. ఎందుకంటే అంటే ఆటో వాళ్ళు చాలా మంది పొరుగురు నుంచి వస్తారు ఇప్పుడు మనకి పుష్కరాలకి. ఒక్కొక్కరు ఏమనుకుంటారంటే అయిపోయి ఆటో రాజమండ్రి పుష్కరాల కంటే ముందరే ఒక రూట్ ప్లాన్ అన్నది క్రియేట్ చేసి బాగుంటది అంటారా? గత గవర్నమెంట్ గత పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, ఈ పుష్కరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం. ఇప్పుడు సీఎం అయినా కాబట్టి గత కాలం మీరు దృష్టిలో పెట్టుకొని ఆటో కార్మికులకు కాంప్లెక్స్ కానీ స్టేషన్ కనుక వెళ్ళే రోడ్లు ఫెసిలిటీ మాకు ఇస్తే మేము జాగ్రత్తగా చెప్తాం. మీకు మేము ఓవర్లోడ్ వేసుకున్నాం అనుకున్నారు అనుకోండి, కొన్ని 8 టికెట్లుగా చెప్తాం. 10 టికెట్లకు చెప్పమని 10 8 టికెట్లకు చెప్పమని చెప్తాం. ఓవర్లోడ్ చేయము. కానీ మాకేంటే రోడ్డుకి మాకు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించాలండి. అంటే మీరు కూడా ఒక లిమిటెడ్ మెంబర్స్ తో మీరు నడుపుకుంటామండి. అది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటారు ఇన్వెస్ట్ చేసుకోవాలని. మీరు చెప్పండి ఒక 8 టికెట్లు 9 టికెట్లు అంటాం. ఇప్పుడు 10 మంది కుటుంబం వస్తుంది. అవును, వాళ్ళు ఏదో 10 రూపాయలు తగ్గిందని 10 మంది ఎక్కేస్తారు. మేము ఎక్కించుకుంటాం అండి. ఆ రోజు వచ్చే రూపాయలు రాదండి. అవును, అంటే ఇప్పుడు మీకు లాంటి కార్మికులే 30-40 వేల ఆటోలు తిరుగుతున్నాయి రాజమండ్రిలో అన్నారు కాబట్టి ఒక లిమిటెడ్ గా ఒక 6గురనో 8గురనో గవర్నమెంట్ ఒక ప్రణాళిక ముందర సిద్ధం చేసి మాకు రూట్ మేము వెళ్ళొచ్చేలాగా వదిలేండి. పోలీసు వారు ఆటో వాడిని అనేది ఇబ్బంది పెట్టకూడదు. అందరినీ బాగా ఉంటుందండి. ఆటో వాడి కొత్త పోలీసు వారి వ్యవస్థ మా మీద కన్ను, పబ్లిక్ మా మీద ఉంటుంది. మన ఆటో వాడు సేవ ఎవరు గుర్తుంటలేదు. అందుకే ఆటో వాళ్ళు అందరూ మంచిగా చెడ్డారు కదా. ఈ రాయమండ్రి మేము ఇప్పుడు దాకా నాకు తెలిసి నేను ఆటో డ్రైవర్ 4 ఏళ్ళు అయింది. సిటీ బస్సులు చేస్తాం, లారీలు చేస్తాం, ఎన్ని చేసి ఇవాళ ఆటో బతికి వచ్చాను. నా వయసు ఇవాళ 54 సంవత్సరాలు 55 సంవత్సరాలు. ఎప్పుడు రాయమండ్రిలో ఈ ఏ పుస్తకాలకు కానీ ఆటో మీద రిమార్క్ లేదండి. వాళ్ళు కూడా అలా కష్టపడి చేసుకుంటారు తెప్పించి ఏ ఆటో డ్రైవర్ ఇక్కడ రాయమండ్రిలో ఈ షెడ్ బేర్ అనేది లేదు. దాన్ని గమనించి మనకి గవర్నమెంట్ ఆదరించి మాకు ఆ ఫెసిలిటీ ఇస్తే చేసుకున్న కార్యక్రమం మాకు అడ్డు లేకుండా పోలీసు వారితో మాట్లాడి మాకు న్యాయం చేస్తే వ్యాపారం చక్కగా చేసుకుంటాం అండి. ఎందుకంటే ఈ రోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎక్కడి నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా వ్యాపార బస్ స్టాండ్ నుంచి కాంప్లెక్స్ ఫ్రీ అంటున్నారు, కాంప్లెక్స్ కోటిపల్లి ఫ్రీ అంటున్నారు, రైల్వే స్టేషన్ కూడా ఫ్రీ అంటున్నారు. ఆడోడు ఫ్రీ అన్న మాట వచ్చేసింది. ఆ ఫ్రీ అనేది ఇస్తే మినిమం ఎంత ఛార్జ్ అన్నది పెడితే బాగుంటది. బంగారం అండి అది. ఆడో ఏమంటున్నారు ఇవేం ఫ్రీ అంటున్నాను వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి వెళ్ళాలని ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన పెట్టుకున్నాడు. అది మేమేం పెట్టమలేదు అంటున్నారు. ఆ డబ్బుల కింద ఏమంటున్నారు వాళ్ళు తగ్గించి పెట్టమని అంటున్నారు. లేదా ఫ్రీ బస్ తీసేసి నిత్యావసర వస్తువులు తగ్గించమని చెప్తున్నారు. ఈ రోజు నూనె ప్యాకెట్ పరిస్థితి ఎలా ఉందండి, ఇప్పుడు పప్పుల పరిస్థితి ఎలా ఉందండి, కరెంట్ బిల్లు వాసిపోతున్నాయండి. దాని గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్ ఇప్పుడు బాగా చెప్తున్నారండి. ఆయన అయ్యంలో పామాయిల్ 140 150 అంటే ఇప్పుడు 150 రూపాయలు అమ్ముతున్నారు. అవును, పేదవాడు తినే పరిస్థితి లేకుండా చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. మేము అభివృద్ధి అని ఎక్కడో మీరు పోలారం పర్లేదండి. అది గ్రామాలకు నీరు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మీరు అర్జెంట్ గా 1,00,000 కోట్లు కట్టి పెట్టేసి రాజధాని పూర్తి చేసేట్టు నిల్వ చేసుకొచ్చాను రాజధాని. ఇప్పుడు దీని కాన్సెప్ట్ అంతా నిలబెట్టారు. మీరు అన్న ఏది కూడా జరగట్లేదు. పిల్లలకి వేసారు, అమ్మఒడి వేసారు, ఉన్నాయండి. ఎక్కడ పెట్టిన పథకాలు అక్కడ ఉన్నాయి. ఇది కూడా మీరు చేసే డెవలప్మెంట్ రాష్ట్రం చేయొచ్చు, కానీ పేదవాడు కూడా బాగుండేది ఆలోచించండి. మనం ఫ్రీ బస్ ఎట్టి ఆ డబ్బులు వచ్చే డబ్బులు వెళ్తే రాజధాని పెట్టచ్చు కదా, నిత్యావసరాలు పెట్టచ్చు కదా. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ ఎవరికి చూడం. ఇప్పుడు ఎటువంటి వాళ్ళు కూడా ఆధార్ ఎక్కితే ఇంకా గవర్నమెంట్ 2 కోట్లు మీరు ఎవరు సొమ్ము తెస్తున్నారు? పోనీ ఇంట్లో సొమ్ము ఖర్చు పెడుతున్నారా? అందరూ సొమ్మే కదా. నూనె మీద, పప్పు మీద, ఉప్పు మీద లాగిస్తుంది కదా. ఇది గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం. ప్రజలు స్వాముల పనులు చేయకూడదండి. ఫ్రీగా పెట్టి మీరు ఏదైనా పథకాలు పెట్టారు ఇస్తే ఇవ్వండి, లేదనుకోండి జనాభా మేము చేస్తాం, ఇది తగ్గిద్దాం అది తగ్గిద్దాం అని చెప్పాలి. కానీ ఇవి పెట్టి ఇవ్వండి. ఎందుకంటే ఫ్రీ బస్ కూడా ఎదిగారండి. ఇంటికి వచ్చిన బాధ వాళ్ళకి ఇలా తెలియని ఆడలు 10 మంది వస్తున్నారు ఇంటికా నుంచి. రావే ఫ్రీ బస్ వాళ్ళ ముందరికి వెళ్ళి అయ్యి కొనుక్కున్నారండి. ఉండేవాళ్ళు కూడా రోజు ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఎట్లంటే ఇంట్లో ఆదాయం చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆదాయం ఇంట్లో తీసుకొచ్చి రోడ్డు మీద తిప్పుతున్నాడు. మరి మీరు ఆదాయం సృష్టిస్తున్నది అది మనం ఒకవైపు ఆలోచించలేము, 2 వైపుల నుంచి కూడా వాళ్ళకు కూడా ఏదో ఒక పనులు ఉండొచ్చు. ఏదైనా అంటలేదు. ఇప్పుడు మేము గత 20 సంవత్సరాలు చెప్పాం ఇంత పోటింగ్ అప్పుడు లేదండి. మీకు ఎందుకు చెప్తానంటే ఎందుకంటే ఈ రోజు ప్రతి మహిళ కూడా అంటే వాళ్ళు వేరే ఏదో వ్యాపారం వస్తున్నారు. ఏదో చూసి వెళ్దాం సరదాగానే ముందు అడగొచ్చేది. ఇప్పుడు
ఇంట్లో 10 మంది రావాలి ఎంత అవుతుందండి? అవును అది దృష్టి పెట్టుకుని రాని మానేసేవారండి. అవును. ఇప్పుడు ట్రావెలింగ్ కాస్ట్ కలిసి ట్రావెలింగ్ లేదు, వస్తారు హైదరాబాద్ అన్నదేంటి తినేసి వాళ్ళు తింటున్నారు, లేదు టిఫిన్ తినేసి చక్కగా వెళ్తున్నారండి. అంతేగాని వేరే ఉద్దేశం మీద ఆడవాళ్ళు వస్తున్నారండి. వాళ్ళు ఆ ఫ్రీ బస్ వల్ల 10 మంది కలిసి వస్తున్నారు. ఓకే ఏముందండి ఇక్కడ అవును రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇప్పుడు హైదరాబాద్ ఉన్న ఫ్రీ బస్ ఎట్టిన రాజధాని, అవును వాళ్ళకి ఆదాయం ఉన్న ఏరియా అండి. మనకి ఏముందండి ఇక్కడ రాజధాని కూర్చోలేదు, గోదావరి అవ్వలేదు, ఇప్పుడు డబ్బంతా ఖర్చు పెడుతున్నారు. మరి దాంట్లో ఆల్రెడీ ఆంధ్ర ఫ్రీ బస్ కన్నా కూడా ముందర రాజధాని డెవలప్మెంట్ అన్ని చేస్తే బాగుంటదని మీ ఉద్దేశం? ఏమంటే ఉద్దేశం ఒకటి చెప్తానండి, ముందు ఫ్రీ బస్ తీసేస్తండి, ఏ రూపాయలు వచ్చింది అనుకుంటా ప్రజల మీద వచ్చారు. ఇప్పుడు అక్కడ కూడా అప్పు చేసి పెట్టి ఇక్కడ కూడా ప్రజల మీద బస్సు అప్పు చేసేస్తే ప్రజలు మీరు ఎవరు మీ సొమ్మే బెటర్ కదండి. ప్రజల మీద పెట్టే బాధ మనిషి మీద అట్టేమని తలకాయ మీద ఎంత ఉందో అలాగే చెప్పానండి. సీఎం గారు చెప్పాలి, అటు డిప్యూటీ సీఎం గారు చెప్పండి, ఎవరో చెప్పాలి కదండి. ఓకే ఓకే చూసారు కదా, ఇది మన ఆటో సోదరుల పరిస్థితి. ఇది మన ఒక రాజమండ్రిలోనే కాదు, రాష్ట్రం అంతటా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చూసారు కదా, ఎంత లేట్ అయినా బస్ కోసం వెయిట్ చేసి మరి ఇరుక్కుని బస్సు ఎక్కడానికైనా ఇష్టపడుతున్నారు కానీ ఆటో ఎక్కడానికి ఆసక్తి చూపించట్లేదు. మన ఆటో సోదరుల పరిస్థితి చాలా దుర్భరంగా మారింది. ఇది మన ఒక రాజమండ్రిలోనే కాదు, రాష్ట్రం అంతటా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దయచేసి మన ప్రభుత్వం స్పందించి ఆటో సోదరులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు ముచ్చట్లు.